పైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకాన్ని మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ. నమస్కారం. హుస్నాబాద్లో మున్సిపల్ ఎన్నికలు మొన్న 11వ తారీఖు నాడు ఎలక్షన్లు జరిగినాయి. 13వ తారీఖు నాడు కౌంటింగ్ జరగడం జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారం 16వ తారీఖు నాడు. మొన్న ఏదైతే 11వ తారీఖు ఎలక్షన్లు అయి 13వ తారీఖు నాడు రిజల్ట్ నాకు మా 7వ వార్డు ప్రజలు ఓటు వేసి నన్ను గెలిపించుకొని ఇవాళ మున్సిపల్ వైస్ చైర్మన్ పంపించినందుకు మా 7వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు నాకెంతో వెండంటుండి నన్ను ముందుకు పంపించి ఈ ఒక్కసారి నా వార్డులో మీటింగ్ పెట్టి నేనున్నప్పుడు పద్నక్కను మున్సిపాల్కు పంపించండి అని ఒక మాటతోని మా 7వ వార్డు ప్రజలు నన్ను ఇవాళ ఓటేసి మున్సిపాల్కు పంపిస్తే అన్న నాకు ఇవాళ పెద్ద వరం లాంటిది ఒక వైస్ చైర్మన్ బాధ్యత నా పైన పెట్టి అన్న అడుగుజాడల్లో నేను నడుస్తా, చైర్మన్గా ఆమెకు అండదండగా నేనుంటా. నాకు ఏదైతే హుస్నాబాద్ అభివృద్ధి దశలకే ఇప్పటికే హుస్నాబాద్ను అభివృద్ధి దశలకు పొన్నం ప్రభాకర్ అన్న గారు తీసుకెళ్తుండ్రు, ఇంకా అభివృద్ధి దిశలు తీసుకెళ్తాడు. దానికి హుస్నాబాద్ పట్టణ ప్రజలకు మేధావులకు వాళ్ళ సలహాల మేరకు మేము తీసుకొని హుస్నాబాద్ అభివృద్ధి దశలకు తీసుకెళ్తామని కోరుకుంటూ ప్రభాకర్ అన్న ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చినందుకు ప్రభాకర్ అన్నకు మా 7వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు.